హాస్పిటల్లో ఉన్న అబ్బాయి కోసం ప్రార్థన చేశాం కదా. ఎవరేం పేరు? సతీష్. ఆపరేషన్ జరిగింది, బాగుంది, తగ్గిపోయింది, థ్యాంక్స్ అండి అని చెప్పారు ఫోన్ చేసి. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. మంచిది. అమ్మాయి లతా కూడా చెప్పింది సంగతులు చెప్పమని. జ్ఞానులైన వారు మాత్రమే తెలుసుకునేటువంటి గొప్ప సత్యము ఏమిటి? నిజమైన దేవుని ఆరాధించడం. వెరీ గుడ్, నిజమే కదా. అవును. జ్ఞానం లేని వారు సత్యాన్ని గ్రహించలేరు. ఏ సత్యము? ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది ఈ మాట. చాలా అంతవరకు. తర్వాత చదువు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు తమ మనసులో తెలుసుకుంటారు. అజ్ఞానులకి అర్థం కాదు ఈ విషయం. ఏ విషయం అంటే సమయం వస్తుంది తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే న్యాయం జరిగించే దేవుడు ఉన్నాడు కాబట్టి న్యాయం జరిగే రోజు, మేలు జరిగే రోజు తప్పనిసరిగా వస్తుంది, దేవుడు జరిగిస్తాడు అని అందరూ గ్రహించలేరు. జ్ఞానులు మాత్రము గ్రహిస్తారు, తమ మనసులో తెలుసుకుంటారు. జ్ఞానం లేని వారు, అజ్ఞానులకి ఏం అర్థం కాక సమస్యల్లో ఉంటారు, విశ్వాసంలో కోల్పోతూ ఉంటారు కదా. ఉండొద్దు. కాబట్టి దేనికైనా సమయం ఉంది. ఇంకో విషయం ఏంటంటే దేవునికి అన్ని సమయాలు తెలుసు. ఏ సమయంలో ఏమి చెయ్యాలో కూడా దేవుడికి తెలుసు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు వారికి తన సమయము తెలుసు. ఆయన గ్రహించారు, గుర్తించారు. సమయం ప్రకారమే అన్నీ జరిగించుకుంటూ వచ్చారు. గలిలయలోని కానాను వివాహానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు అక్కడ ఆ వివాహపు ఇందులో ద్రాక్షారసం అయినప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. నా సమయము ఇంకా రాలేదనెను. ఏం సమయం రావాలి? అద్భుత కార్యాలు చేయటానికి, తన మహిమను బయలుపరిచి చేసే కార్యాలు జరిగించటానికి సమయం రావాలి. నీ ఇంట, నీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరగటానికి, దేవుడు జరిగించటానికి సమయం ఉంది. సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు. జాగు చేయక వచ్చును కదా. అబ్బకుక్క అనుకుంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది అది. ఈ దర్శన భావం 3వ వచనం. అమ్మాయి చెప్తుంది, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. జాగు, సమయం వచ్చినప్పుడు జాగు జరగదు. యోహాను సువార్తలో 7వ అధ్యాయం 6వ వచనములో శిష్యులతో ఒక మాట చెప్పారు యేసు ప్రభు వారు. 6 చదువమ్మ. నా సమయము ఇంకా రాలేదని శిష్యులతో చెప్పారు. మీరు వెళ్ళండి, మీ సమయం మీ దగ్గర ఉంది, కానీ నాకు సమయం ఉంది కాబట్టి నా సమయం ఇంకాను పరిపూర్ణం కావాలి. 8వ వచనంలో అంటారు, ఈయనమ్మ దేవునికి
అన్ని సమయాలు తెలుసు. ఏ సమయంలో ఏం చెయ్యాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో అన్నాయన్నీ దేవునికి తెలుసు. మరియం గారు వచ్చి అడిగినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నారు. శిశువులు పండక్కి వెళ్దాం అడిగినప్పుడు నా సమయం రాలేదు, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తం చొప్పున జరిగించటానికి చెయ్యటానికి సమయం రావాలి ఏమ్మా. దానికై మనం నిరీక్షించాలి. సమయం వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా హెచ్చిస్తాడు అని పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో రాస్తారు. దేవుడు తగిన సమయమందు తప్పనిసరిగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు హెచ్చించబడటానికి, నీ గృహములో దేవుని మహిమ కలిగిన కార్యాలు జరిగించటానికి, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించటానికి సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. సమయం వచ్చినప్పుడు నీ స్థితిని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడు హెచ్చించాలో అన్న విషయము దేవుడు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ప్రార్థన విషయములో వెనకడుగేయద్దు. దేవుడు ఎప్పటికీ అన్యాయం మాత్రం చేయడు. ఆలస్యం జరిగితే జరగవచ్చేమో కానీ అన్యాయం మాత్రం తప్పనిసరిగా జరగదు. అద్భుతం చేస్తాడు, అనుకున్నవి జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. అయితే నువ్వు అనుకున్న సమయంలో జరగకపోవచ్చు కానీ దేవుడు నిర్ణయించిన సమయంలో మాత్రం జరిగి తీరుతాయి. ఇందులో డౌట్ పడాల్సిన ఎనీ డౌట్? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచివాళ్ళు మీరు పొందుకుంటున్నారు, మంచిది. కొన్ని సమయాల్లో బాధపడినా, కొన్ని విషయాల్లో బాధ వచ్చినా ఇంకా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగిస్తూ ఉన్నారు కదా. నిజం, ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. కొన్ని సందర్భాల్లో అంటే సంఘాన్ని బట్టి తండ్రి అతిశయపడకూడదు కానీ అతిశయపడాల్సిన సమయాలు కూడా వస్తాయి కదా. వస్తాయి. నా బిడ్డలు నిజంగా ఎంత విశ్వాసంగా ముందుకు సాగుతున్నారు, శ్రమల్లో వారి విధానం ఎలా ఉంది అన్నది అర్థం అవుతూ ఉంటుంది కదా. అది విషయం. వెరీ గుడ్ కదా. దేవుడు తప్పనిసరిగా మేలు జరిగిస్తాడు. మేలు పొందే సమయం రాగానే దేవుడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. ఏ కాలంలో ఏది అవసరమో, ఏది ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. మనకు తెలుసా? దేవుడికే తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాస్తాడు, 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను. ఎప్పుడు ఎవరిని పుట్టించాలో, ఎప్పుడు ఏర్పాటు చేయాలో అన్న విషయము దేవుడికి తెలుసు. ఇది రాసింది ఎవరి గురించి అంటే ఒత్నియేలు గురించి. ఒత్నియేలును పుట్టించాడు. అతడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుని ఆత్మ పూర్ణుడయ్యాడు, న్యాయాధిపతిగా నిలిచాడు. కాలేబు కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు కదా. నిజంగా కానీ చేసుకున్న దాకా తెలియదు. కాలేబు వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన పాత తరములో వాడు. ఇద్దరు పాత తరములో అడుగుపెట్టిన వారు వాగ్దాన భూమిలో, యెహోషువ, కాలేబులు. కాబట్టి కాలేబు జీవితములో తనకు పుట్టిన కుమార్తె విషయములో కాలేబుకు తెలియని సత్యాలు దేవుడికి తెలుసు. కాలేబు
పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ ఎవరితో పెళ్లి చేయాలో అన్నది దేవుడే నిర్ణయిస్తాడు కదా. మనం చెబుతారు లోకస్తులు కూడా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని కదా. అంటే వివాహాలు భూమి మీద నిర్ణయించబడవు, దేవుని చేత నిర్ణయించబడతవి. ఆ సత్యము దేవుని తెలుసుకునే కూడా మాట్లాడుతున్నారు. మనం కూడా గమనించాలి కదా. యోనా గారు పుడతాడు, నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళడు, తర్షీషుకు పారిపోతాడు. అప్పుడు యోనాను ఎలా కాపాడాలి అన్న విషయము దేవుడికి ముందుగానే తెలిసి యోనా పుట్టక ముందే యోనాను మింగే పుట్టే చేపను పుట్టించినటువంటి గొప్ప దేవుడు ఆయన. అసలు ఎంత గొప్ప కార్యాలు కదా. ప్రణాళిక మానవుణ్ణి కలుగ చేయక ముందే మానవుడు అవసరాలన్నిటిని కూడా ముందుగానే కలుగు చేసి సిద్ధపరిచిన దేవుడు మనం నమ్మిన దేవుడు. ఏదెప్పుడు ఇవ్వాలో తెలియదా, ఏదెప్పుడు చెయ్యాలో ఆయనకి తెలియదా ఏమ్మా. కంగారు పడమాకండి, వెంటనే జరగలేదని ఆశ్చర్యపడమాకండి ఏమ్మా. దేవునికి అన్నీ తెలుసురా, దేవుడికి అన్నీ తెలుసు. ఆ విషయాన్ని మీరు అబ్రహామును ఇస్సాకు బయలుదేరి వెళ్తున్నారు. ఇస్సాకు వయసు 12 సంవత్సరాలు పైనే ఉంటుంది. నెత్తి మీద కట్టెల మూట పెట్టుకొని మోసుకొస్తున్నాడు, కొండెక్కుతున్నాడు. నా తండ్రి, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువేది, దహన బలికి బలి పశువేది, అయ్యా దేవుడే చూసుకుంటాడురా కదా. అది ఆయన విషయం, విశ్వాసం అది. కానీ అబ్రహాముకి తెలియని విషయము, ఇస్సాకుకి తెలియని విషయం ఏంటంటే ఇస్సాకు నిమిత్తము అక్కడ పొట్టేలు దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఈ సంగతి తెలియదు అలాగే కదా. ఎప్పుడు దాకా తెలియదు. వాడిని కట్టేశాడు, కట్టి పేర్చాడు, దాని మీద బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టాడు. ఇస్సాకు అర్థమైపోయింది, ఇస్సాకు అర్థమైంది, మా నాన్న నన్నే బలిగా అర్పిస్తున్నాడు, వధించబోతున్నాడు అని అర్థమైంది. ముసలోడ ఎంత పని చేసేవారు నువ్వు అని ఎగిరి దాని నుంచి కింద పడలేదు, తోసి కొండ మీద నుంచి కిందకు పరిగెత్తుకు రాలేదు. నిజంగా కత్తి తీసుకున్నాడు, కత్తి తీసుకొని ఇక వేస్తున్నాడు. ఇక కిందకి దిగితే మెడకాయ కట్ అయిపోవటమే. అబ్రహాం ఆగు అన్నాడు దేవుడు. అబ్రహాం అప్పుడు ఆగు అన్నాడు. ఆ పిల్లవాడిని ఏమి చేయమాక 22 అధ్యాయాలు మనం చూస్తాం ఏమో. ఆ పిల్లవాని మీద చెయ్యొద్దు, ఏమి చెయ్యొద్దు. నువ్వు ఇవ్వటానికి ఇది టెస్ట్, నీ విశ్వాస జీవితానికి పరీక్ష. ఆలస్యానికి, నువ్వు పొందుకునేదానికి, నీకు పొందబోయేదానికి, నీకు మారుగా జరగబోయేదానికి ఇదొక టెస్ట్, ఇదొక పరిశోధన. కాబట్టి ఏమి చేయొద్దు అన్నాడు. అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ పొదలో చిక్కిన పొట్టేలు ఉంది. ఇస్సాకు మారుగా పొట్టేలు తీసుకొచ్చి అర్పించాడు కదా. అబ్రహాము ఎంత తెగింపు, ఎంత భక్తి జీవితం అండి కదా. ఎందుకు అర్పించాడు? అదే ఇస్తాను, ఇవ్వగలము మనం. కానీ ఎబ్రీలకు రాస్తాడు పౌలు గారు 11వ అధ్యాయంలో ఆ పేజీ కింద భాగం, ఇటుపక్కే కింద భాగంలో విశ్వాసమును బట్టి బలి ఇవ్వటానికి ఎన్నికాడు లేదు. అది విశ్వాసం. నీకు వారసుడు పుడతాడన్నాడు కదా, అనేక జనాలకి నేను తండ్రిగా చేస్తా అన్నాడు కదా.
అతను ఆశ్రయిస్తా అన్నాడు కదా అని చెప్పాడు కదా, నీ సంతానాన్ని విస్తరింపు చేస్తా అన్నాడు కదా, మరి ఈయన ఎందుకు చంపుతాడు? ఆ రెండు పదాలు పర్యాయ పదాలే, విశ్వాసం అన్న నమ్మకం అన్న ఒకటే. ఒకవేళ నేను నరికేసినా సరే ఆయన మృతులను సైతం సజీవులుగా చేసే దేవుడు ఆయన, నేను నమ్మిన ఆయన. మళ్ళీ అంటీలేడా? మలుపు శివుని అంటించాడు గదేశయ్య. పేతురు నరికేశాడు మలుకు చెవుని, ప్రధాన యాజకుడు దాసుడు చెవుని నరికేశాడు. మలుకు అతని పేరు. కత్తి లోన పెట్టు, కత్తితో ఉన్న కత్తితో చచ్చిపోతారు. ఏమనుకున్నాను నువ్వు? నేను ఏడుకోలేనా దేవుణ్ణి? నా తండ్రిని ఏడుకోలేనా? ఒక కేకేస్తే చిటికెత్తే చాలు 12 వ్యూహముల సైన్యం వస్తుంది అని చెప్పి ఆ చెవును అంటించాడు కదా. ఇస్సాకు తలకాయ కూడా అంటిస్తాడు నా దేవుడు అనుకున్నాడు అబ్రాహాం గారు. మృతులను సైతం లేపగలిగిన దేవుడు నా దేవుడు. ఇస్సాకు నేను బలిగా అర్పించినా సరే నాకు మళ్ళీ బతికిచ్చి పెడతాడు, మళ్ళీ బతికిస్తాడు నా బిడ్డని. అది విశ్వాసం. కాబట్టి ఉపమాన రీతిగా పొందాడు అన్నాడు అక్కడ, మరలా పొందుకున్నాడు. కానీ ఈ విషయాలన్నీ తెలియదు మనకి, దేవుడు సిద్ధపాటు చేసింది తెలియదు. అందుకని జ్ఞాని ప్రసంగి అనుకుంటాడు తన హృదయంలో. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నది అని అనుకున్నాడు. ఏది జరగాలన్నా సమయం ఉంది. 3వ అధ్యాయం అంతా కూడా అదే. 11 చదువు. దేని కాలం మందు అది చక్కగా జరుగునట్లు నియమించేశాడు ఆల్రెడీ. ఇప్పుడు నియమించడం కాదు, మన భవిష్యత్ అంతా కూడా మనం కడుపులో ఉండంగానే రాసి పెట్టేశాడు. దావీదు గ్రహించాడు కదా, 139లో అంటాడు, తల్లి గర్భములో నా అవయవాలు ఏర్పడక ముందే ఒక్కొక్కటి ఏర్పడుతుండగానే అవి నీ గ్రంథములో లిఖితములాయను. నేను పిండమునై ఉండగా నన్ను చూశాను. అన్నీ మనం పుట్టక తల్లికిన్నే కదా అంటాడు. ఇర్మియాతో అంటాడు, నువ్వు తల్లి గర్భంలో ఏర్పరచక ముందే నిన్ను ఎరిగాను, ఏర్పరచుకున్నానయా నిన్ను ప్రవక్తగా. అసలు దేవుని ప్రణాళిక లేని తెలుసురా మనకి. దేవునికి తెలిసిన వాటిల్లో ఎంతమంది తెలుసు మనకి. దీనికోసమే మనం కంగారు పడతాం, టెన్షన్ పడతాం, ఏడుస్తాం, బాధపడతాం, కుంగిపోతాం, నలిగిపోతాం, ఎన్నెన్నో చేస్తాం. మొదటి వచనం అదేనమ్మా, 3వ అధ్యాయం 1వ వచనం ప్రసంగి గ్రంథం. ప్రతిదానికి సమయం ఉంది. ఆకాశము కింద జరిగే ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఆ సమయం ప్రకారం దేవుడు చేసుకుంటూ వస్తాడు. కాబట్టి కంగారు పడమాకండి. నీ జీవితంలో కంగారు పడ్డంత మాత్రాన బీపీ రావటము, టెన్షన్ రావటం తప్ప ఏమి లేదు అక్కడ. దేవుని మీద నమ్మకం, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు కార్యము చేస్తాడు అని వాక్యంలో మనం చూస్తాం. మనం మాట్లాడాల్సిన సమయం ఉంది, మౌనంగా ఉండవలసిన సమయం ఉంది. మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండవలసిన సమయాల్లో మాట్లాడకూడదు. ఎస్తేరుతో చెబుతాడు మొర్దెకై గారు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, అమ్మా నువ్వు ఈ సమయమందు ఎందుకు రాణిగా అయ్యావో తెలుసా నీకు? దేవుడు నిన్ను ఈ 127 సంస్థానాల మీద ఈ సమయంలో రాణిగా ఎందుకు తెచ్చాడో తెలుసా నీకు? నువ్వు మౌనంగా ఉండటం కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం. నువ్వు మాట్లాడకపోతే ఏదో దిక్కు నుంచి వస్తుంది దేవుని సహాయం, కానీ నువ్వు పోగొట్టుకుంటావు ఆ దిక్యతను.
ఎప్పుడు ఏ సమయంలో కదా మౌనంగా ఉండాలి, సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి. కానీ మనుషులు చాలామంది మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉంటారు, మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ముందుగానే ఎస్తేరుని అక్కడ ఏర్పాటు చేశాడు. మరి ఆ సమయం రావాలి కదా, వస్తే వెళ్ళిపోవాలి కదా, వస్తే తర్వాత మరల శాసనం చేయబడాలి కదా, మళ్ళీ కన్యకలు పరిశీలించబడాలి కదా, వారికి పరీక్ష పెట్టాలి కదా, వాళ్ళకు వంతులు రావాలి కదా, వంతుల ప్రకారం వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు నువ్వు ఈ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఆ దేవుడు చేయాల్సిన కార్యం చేశాడు. ఏ సమయమో ఆ సమయం తీసుకొచ్చి అక్కడ పెట్టలా. ప్రతి దానికి సమయం ఉంది. ఏమ్మా, నువ్వు దీవించబడటానికి, హెచ్చించబడటానికి, ఉన్నతమైన స్థితి జరగటానికి కదా సైలెంట్గా ఉన్నాడు యోసేపు. తనకు తెలుసు, దేవుడు చూపించిన దర్శనం తెలుసు, తన అధికారిగా చేసిన విషయము తెలుసు. అందుకని గుంటలో పడేసినా మౌనంగానే ఉన్నాడు, అమ్మేసినా మౌనంగానే ఉన్నాడు. కానీ అమ్మినోళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అమ్మటం వల్లే దేవుడు ఎక్కడైతే హెచ్చించాలనుకున్నాడో ఆ దేశానికి పంపిస్తున్నాడు. అమ్మకపోతే అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎంత ఘోరం అమ్మేశారు అని వీళ్ళు అనుకుంటారు. తెలీదు. దేవుని ప్రణాళికలు, దేవుని విషయాలు తెలివి ప్రియులరా. నిజమరా. అందుకని కంగారు పడిపోకూడదు, కంగారు పడకూడదు, అవిశ్వాసంలో మునిగిపోకూడదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సమయం వచ్చింది, యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశం మీద కూర్చోబెట్టాడు, అధికారం చేశాడు. ఆ దేశంలోనే యోసేపు కొరకు అసేనాతును కూడా పుట్టించాడు, వాళ్ళు జత చేశాడు దేవుడు. మామూలు విషయాలు కాదు ఇవి. దేవుడు ఎక్కడ నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడో, ఎక్కడ నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఇబ్బందికరంగానే నిన్ను నడిపిస్తాడు అక్కడికి. నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావు, ఇప్పుడు ఇది శోధన అనుకుంటున్నావు, ఇది సమస్య అనుకుంటున్నావు, కానీ ఇది నీ జీవితంలో మేలన్నది జరుగుతుందన్న సంగతి పొందుకున్నాక కానీ అర్థం కాదు. ఏమ్మా, ఏ సమయం 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, 126వ వచనంలో ఒక మాట చదువుదాం. రెండో లైన్ అమ్మా. యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదిగో సమయం. దేవుని క్రియ జరిగించాలంటే సమయం రావాలి. ఆ సమయంలో తప్పనిసరిగా క్రియ జరుగుతుంది. దేవుడి క్రియ జరిగింది. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు. కొంచెం బుద్ధికి మించి ఆలోచించేసి శ్రమలు తెచ్చిపెట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదని ఏబు జీవితం మనకి తెలియజేస్తూ ఉంది కదా. యేసు ప్రభువారు శిలువ మరణం పొందుతాడని తెలుసు, ఆ గడియ వస్తుందని తెలుసు. అయినా ఆయన కంగారు పడలేదు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు, శిలువ యాగాన్ని సంపూర్ణంగా చేశాడు. దేవునికి అంతా తెలుసు కదా. మట్లాదివారం నాడు యెరూషలేము పట్టణానికి వచ్చాడు కదా. అక్కడ గాడి గట్టి ఉండదు కానీ తీసుకురండి, ఎవరన్నా అడిగితే ప్రభువుకి గాలని చెప్పండి. దేవునికి అన్ని తెలుసు ఆయనకి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం. శిష్యులు నిద్రపోతున్నారు కదా, లేపాడు. లేపి ఇక లేండి అయ్యా, నిద్ర పోయిన నిద్ర చాలే కానీ లేండి, ఇదిగో ఆ గడియ వచ్చింది, సమీపించింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చింది. ఆ గడి వచ్చేసింది లేండి. యేసయ్యకి తెలుసు ఇప్పుడు పట్టుకుంటానికి వస్తున్నారని కూడా. వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు అనుకున్నారు ఇస్కరియోతు యూదా పట్టిచ్చాడు, ముద్దు పెట్టాడు, మోసం చేశాడు అనుకుంటున్నారు. కానీ లేఖనాలు రాయబడిన ప్రకారంగా మనిషి కుమారుడు వెళ్తున్నాడు కానీ అన్నాడు యేసు ప్రభువారు. ఇంకో మాట చెప్తారు 22వ అధ్యాయం లూకాసు వార్త 53వ వచనం. పట్టుకున్న వాళ్ళతో చెబుతున్నాడు, అయ్యా నేను అనుదినము
నేను మందిరంలో వచ్చి వాక్యం చెబుతానే ఉన్నా. మీరు ఎన్నిసార్లు చూశారు మందిరంలో వాక్యం చెబుతున్నా? నేను రోజు మందిరానికి వస్తా, లేఖనాలు చదువుతా, వాక్యం చెబుతా, కూర్చుంటా. రోజు వస్తానే ఉన్నా కదా, మీ వీధిలో తిరుగుతానే ఉన్నా కదా, నన్ను పట్టుకోలేకపోయారు ఎందుకనప్పుడు. కానీ ఇప్పుడు పట్టుకున్నారు. ఎందుకంటే ఇది మీ గడియ, ఇది అంధకార గడి వచ్చింది, నన్ను పట్టుకునే గడియ వచ్చింది. కాబట్టి కాలాలు సమయాలు అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. ఏ సమయంలో ఏది చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో తెలిసిన ఆయన. కాబట్టి ఆలస్యం జరిగితే జరగవచ్చేమో కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అన్యాయం మాత్రం దేవుడు చేయడు. తప్పనిసరిగా అనుకున్నాయి జరిగి తీరుతవి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. అది కూడా చెప్తే సందర్భాన్ని బట్టి 23వ వచనం. మనిషి కుమారుడు మహిమ పర్చే గడియ వచ్చింది. దేవుడు యేసు ప్రభువారు మహిమ పొందే గడియ వచ్చింది. అవును అవును, పైకెత్తబడే గడియ. 32 చదువు. నేను భూమి మీద నుంచి పైకెత్తబడాలి, అప్పుడు అందరిని ఆకర్షించుకుంటా. ఆ గడియ యేసు ప్రభువారు శిలువ మీద ఎత్తబడటం గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువారు కదా. తండ్రితో ఏం చెప్పారు యేసు ప్రభువారు? 17వ అధ్యాయం మొదటి వచనం. తండ్రి తెలిసిపోయింది ఆయనకి. 17వ అధ్యాయం చెబుతున్నాడు, 19వ అధ్యాయం శిలువ వేసేసారు. ఆయనకి అన్ని తెలుసు, సమయాలు తెలుసు. కానీ తండ్రి చిత్తం ప్రకారం నడుచుకోవటము నువ్వు నేను తెలుసుకోవాల్సిన సత్యం. అది జ్ఞానులకి అర్థమవుతుంది. జ్ఞానులు మనసులు ఏమనుకున్నారు? సమయం తప్పనిసరిగా వస్తుంది, దేవుడు జరిగిస్తాడు అని జ్ఞానులైన వారు తమ మనసులో తెలుసుకుంటారు. అజ్ఞానులకి అర్థము కాదు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని తండ్రి వస్తుంది, గడియ వచ్చిందని. గడియ వచ్చింది, పట్టుకున్నారు. అన్యాయంగా తీర్పు తీరుస్తాడని చెప్పాడు. శిలువలో మరణిస్తానని చెప్పాడు. 3వ తిరిగి లేస్తానని చెప్పాడు. ఇవన్నీ జరిగినాక జరగకముందేనా దేవుడు తన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆ సమయం వచ్చింది. ముల్లోకాలలో ఏ నామముకు లేనంత ఘనత ఆయనకు వచ్చింది. అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడింది. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ధన్యతను ఆయన పొందుకోగలిగాడు. మహిమ పొందాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మీరు అర్థం చేసుకోండి. దేవునికి అన్నీ తెలుసు. కంగారు పడొద్దు. విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థన చేయండి. సమయం వచ్చినప్పుడు దేవుడు నీ ఇంట్లో నీ పక్షంగా కార్యాలు తప్పనిసరిగా జరిగిస్తాడు. ఆలస్యం అవుతుందని నిర్లక్ష్యంగా ఉండొద్దండి. విశ్వాసంతో ఉండమని తెలియచేస్తూ ఈ మాట నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు తన ఎన్నికలు ఆశ్రయించును గాక. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించును గాక. ఇదిగో